అలానే మిస్ఎస్ రావు, ఏడాదికి 10 నుంచి 15% లాభం వచ్చేటువంటి బిజినెస్ ఏదైనా ఉందా అని అంటే అది బంగారం కొనుగోలు చేయటమే అనేది రీసెంట్గా బంగారం యొక్క చరిత్రను చూస్తే అర్థమవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా బంగారం రేటు పెరుగుతూ వస్తుంది. ఈ ఏడాది అయితే ఏకంగా 50% అబోవ్ ప్రాఫిట్ వచ్చింది బంగారం కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి. మరి బంగారం కొనుగోలు చేయాలంటే బంగారం షాపుకి వెళ్ళి బంగారం కొనుగోలు చేయాలా, లేదా దుబాయ్ నుంచో లేదా ఇతర దేశాల నుంచో తీసుకొచ్చి బిస్కెట్లు కొనుగోలు చేయాలా, లేదంటే బంగారపు కడ్డీలను కొనుగోలు చేయాలంటే ఏమీ అవసరం లేదు. మీరు 10 రూపాయల నుంచి బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఏంటి 10 రూపాయలకు బంగారం కొనుగోలు చేయటం అంటే తమాషాగా ఉందా? మీరు అలా చెప్తారు ఏంటో అనుకోవచ్చు. మీరు ఖచ్చితంగా 10 రూపాయల కనీస వాల్యూ నుంచి మీరు బంగారాన్ని మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు పెట్టి పెట్టుబడి పెట్టచ్చు. దానికి తగిన విధంగా మీకు ప్రాఫిట్ వస్తుంది. రీసెంట్ చరిత్ర చూస్తే 14 నుంచి 15% వరకు ప్రాఫిట్ ఉంటుంది. సాధారణంగా ఏ బిజినెస్లో అయినా 10 నుంచి 15% మినిమం ప్రాఫిట్ చూసుకుంటారు బిజినెస్ పీపుల్. మరి ఇది సురక్షితమైన పెట్టుబడే కదా బంగారం. ఇప్పుడు పైగా అంతర్జాతీయంగా పరిణామాలు ఎలా ఉన్నాయి? అనిశ్చితంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడం అనేది భద్రత అనేది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ఇదేదో నేను చెప్తున్నటువంటి మాట కాదు. అంతర్జాతీయంగా ఉంటున్న ఆర్థిక నిపుణులు కానీ, లేదా బునియన్ మార్కెట్ గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ, బంగారం ఎగుమతులు దిగుమతులు చేసేటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే బంగారం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మినిమం గ్యారంటీ బిజినెస్ అని చెప్పి బాగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్యకాలంలో. దానికి తగ్గట్టు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా ఆకాశానికి వెళ్ళిపోయింది బంగారం రేటు. ఇప్పుడు అమెరికా షట్డౌన్ ఓపెన్ అయింది, షట్డౌన్ని ఎత్తేసారు. ఇమీడియట్గా జరగబోయేది ఏంది? ఆర్థిక మాంద్యం వస్తుంది. అక్కడ ఫెడ్ ధరలను తగ్గించే అవకాశం ఉంది, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని చెప్పి 65% మంది ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఆ కారణం చేత బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది, డాలర్ రేటు తగ్గే అవకాశం ఉంది, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు. అందుకే గత 4-5 రోజుల నుంచి బంగారం పెరుగుతూ వస్తూ ఉంది. ఒకవేళ తగ్గినా కానీ స్వల్పంగా తగ్గుతుంది తప్పితే అమాంతం అయితే పడిపోవట్లేదు, బంగారం పెరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు. మరోవైపు చైనా మళ్ళీ బంగారాన్ని కొనుగోలు చేయడం స్టార్ట్ చేసింది. ప్రపంచ బ్యాంకు కూడా బంగారం కొనుగోలు చేయడానికి స్టార్ట్ చేసింది. మన ఆర్బీఐ కూడా వీలున్నంత వరకు బంగారం కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరికి వాళ్ళే ఆర్థికపరమైన స్థిరత్వం కోసం బంగారం మీద డిపెండ్ అవుతున్నారు. ఆ కారణం చేత ఎవరికి వాళ్ళే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కానీ పేదలు సామాన్యులకి బంగారం అందుబాటులో లేదు, ధరలు ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ఎలా చేయాలి? అందుకే నేను చెప్పేటువంటి ఈ స్కీమ్ ఒకటి ఉంది. దాంట్లో చేరి మీరు కనుక 10 రూపాయల నుంచి మీరు ఎంత పెట్టుబడి పెట్టగలిగితే అంత పెడితే ఖచ్చితంగా బంగారం ఇచ్చేటువంటి ప్రాఫిట్స్ని మీరు కూడా పొందొచ్చు. అది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఇది 10 రూపాయల నుంచి మీరు కొనుగోలు చేయొచ్చు బంగారాన్ని. ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉన్నా ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడి కోసం చూస్తున్న వారందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారమే. గత 10 ఏళ్ల కాలాన్ని చూసుకుంటే వార్షిక సగటు రాబడి 14 నుంచి 15% వరకు ఉంది. బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చాలా మంది దీనిని కొనేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్లు ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఏంటివి అంటే ఏడాది కాలంగా బంగారం ఇస్తున్న రాబడి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ నేపథ్యంలో 10 రూపాయలతోనూ పసిడిని కొనండి అంటూ పలు సంస్థలు డిజిటల్ గోల్డ్ను తీసుకొచ్చాయి. ఇది డిజిటల్ గోల్డ్ని కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించాయి. నిజ బంగారానికి ప్రత్యామ్నాయం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. కానీ ఈ డిజిటల్ గోల్డ్ ప్రమాదకరమని, ఇది తమ నియంత్రణ పరిధిలో లేదని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ స్పష్టం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. డిజిటల్ గోల్డ్లో పెట్టుబడి పెట్టేదానికి సురక్షితం కాదు, ఇది ప్రమాదకరం అని చెప్పి సెబీ చెప్తుంది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు నియంత్రణ సంస్థ పరిధిలో ఉన్న పథకాల్లో పొదుపు చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న పసిడి పథకాల గురించి చూద్దాం. ఏంటంటే ఇక్కడ చూడండి, సురక్షితమైనటువంటి పసిడి పథకాలు. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లను ఈటీఎఫ్ అంటారు. కొనుగోలు చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఖాతా ఉండాలి. సాధారణ షేర్లను కొన్నట్లే గోల్డ్ ఈటీఎఫ్లను బిఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి కొనుగోలు చేయొచ్చు.
సో ఈటీఎఫ్లను మీరు కొనుగోలు చేయాలి. డిజిటల్ బంగారం అంటే, డిజిటల్ గోల్డ్ అంటే ఏది పడితే అది కొనకూడదు. సురక్షితమైన పథకాలనే కొనుగోలు చేయాలి. ఈటీఎఫ్ని కొనుగోలు చేసుకోవచ్చు. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడల్లా బంగారంలో మదుపు చేయాలనుకుంటే ఇదొక మంచి మార్గం. ఈ పథకాల్లో వచ్చే రాబడి బంగారం రాబడికి దాదాపుగా సమానంగా ఉంటుంది. లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. మీరు ఒక యూనిట్ కొన్నారంటే ఆ మేరకు 99.5% శుద్ధతతో పసిడిని కొన్నట్లే, బంగారం కొన్నట్లే. ఒక యూనిట్ కొంటే నేరుగా బంగారాన్ని కొన్నప్పుడు పలు ఖర్చులు ఉంటాయి, అమ్మేటప్పుడు కొంత ఇబ్బంది. గోల్డ్ ఈటీఎఫ్లతో ఇలాంటి ఇబ్బంది ఏమీ ఉండవు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఉన్న రేటుకు కొనొచ్చు, అమ్మొచ్చు. పెట్టుబడిపై వచ్చిన లాభాలకు నిబంధనల మేరకు పన్ను వర్తిస్తుంది. కొనుగోలు విక్రయ సమయాల్లో డీమ్యాట్ ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు చాలా గోల్డ్ ఈటీఎఫ్ల ఒక్కో యూనిట్ విలువ 100 రూపాయల నుంచి 110 మధ్య ఉంది. అది మీరు సురక్షితమైనటువంటి బంగారం పథకాల్లో పెట్టుబడి పెట్టాలంటే 10 రూపాయలు మీరు కొనుగోలు చేయండి అని అట్రాక్ట్ చేసే పథకాల జోలికి వెళ్ళొద్దు. కనీసం 100 నుంచి 110 మధ్య పెట్టుబడి పెట్టగలిగితే మీరు బంగారం ఈటీఎఫ్లో మీరు పెట్టుబడి పెట్టచ్చు. కొన్ని గోల్డ్ ఈటీఎఫ్లు ఎన్ఏవి 1 గ్రాము నిజ బంగారం ధరకు సమానంగానూ ఉంటుంది. అంటే వీటిలో 1 యూనిట్ కొంటే 1 గ్రాము బంగారం కొన్నట్లే. యూనిట్లు ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటాయి కాబట్టి నిజ బంగారం లాగా వీటి రక్షణ గురించి ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. ఇక గోల్డ్ ఫండ్లు, డిమాట్ ఖాతా అవసరం లేకుండా నెల నిర్ణీత మొత్తం బంగారంలో మదుపు చేయాలని అనుకునే వారికి గోల్డ్ ఫండ్లు అనుకూలం. ఇవి 95 నుంచి 100% వరకు పెట్టుబడిని గోల్డ్ ఈటీఎఫ్లకి కేటాయిస్తాయి. మిగతా మొత్తాన్ని నగదు లేదా డెట్ పథకాలకు మళ్లిస్తాయి. ఫండ్ మేనేజర్ పాత్ర ఎక్కువగా ఉంటుంది. చిన్న మొత్తం అంటే 500తోనూ క్రమానుగత పెట్టుబడి విధానంలో మదుపు చేయవచ్చు. కొత్తగా బంగారంలో మదుపు చేయాలనుకునే వారు గోల్డ్ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఇక గోల్డ్ ఎఫ్ఓఎఫ్ ఏంటిది? ఇది గోల్డ్ ఫండ్స్ ఆఫ్ ఫండ్స్. ఇవి బంగారంలో మదుపు చేసేందుకు మరో ప్రత్యామ్నాయ మార్గాలు. ఇవి గోల్డ్ ఈటీఎఫ్లు గోల్డ్ ఫండ్లలో 95% వరకు పెట్టుబడి పెడతాయి. 500తోనూ ఇందులో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఏక మొత్తంలోనూ సిప్ రూపంలోనూ మదుపు చేయవచ్చు. వైవిధ్యంగా ఉండడం దీని ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే బంగారంలో మదుపు చేయాలనుకునే వారికి అనుకూలం. మల్టీ అసెట్ ఫండ్లలో బంగారంతో పాటు ఈక్విటీ, డెట్, విదేశీ సంస్థల షేర్లను మదుపు చేసేందుకు అనుకూలంగా ఉండేవే మల్టీ అసెట్ ఫండ్లు. పెట్టుబడి మొత్తంలో 10 నుంచి 25% మేరకు ఇవి బంగారానికి కేటాయిస్తాయి. ఒకే ఫండ్తో వైవిధ్యమైనటువంటి పెట్టుబడి కావాలనుకున్నప్పుడు వీటిని ఎంచుకోవచ్చు. వీటి నుంచి సగటున 12 నుంచి 15% దీర్ఘకాలిక రాబడిని ఆశించవచ్చు. కొత్త వారితో పాటు ఇప్పటికే ఫండ్లలో మదుపు చేస్తున్న వారు వైవిధ్యం కోసం వీటిని పరిశీలించవచ్చు. ఇవి సురక్షితమైనటువంటి గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్లు, గోల్డ్ ఎఫ్ఓఎఫ్, అలాగే మల్టీ అసెట్. ఇవి సురక్షితమైనటువంటి పెట్టుబడులు బంగారంలో పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలు. బంగారం 10 రూపాయలకి మీరు కొనుగోలు చేయొచ్చు కదా ఫండ్లలో అని చెప్పేసి చాలామంది అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. వాటికి సిబి అయితే గ్యారెంటీ ఇవ్వట్లేదు. బట్ నేనేదైతే చెప్పానో ఈటీఎఫ్లు అవి, వాటిలో మీరు సురక్షితంగా బంగారాన్ని కొనుగోలు చేసి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత బంగారాన్ని కొనుగోలు చేసి మీరు లాభాలు పొందవచ్చు. మినిమం 12 నుంచి 15% వరకు లాభాలు ఉంటాయని చెప్పేసి అంతర్జాతీయంగా ఉండేటువంటి బులియన్ మార్కెట్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. సో మీరు బంగారాన్ని భౌతికంగా మీరు కొనుగోలు చేసి షాపుల్లోకి వెళ్ళి తీసుకురాకపోయినప్పటికీ బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు లాభాలు పొందవచ్చు అని చెప్పి ఈ స్కీములు చెప్తున్నాయి. మరి వీటి వైపు ఒకసారి చూసి మీకు కనుక ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటే ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ ఫండ్స్ మీద పెట్టుబడి పెడితే మినిమం గ్యారెంటీ అని చెప్పి చెప్తున్నారు మార్కెట్ వర్గాలు, మార్కెట్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. ఇక మీరు దీని గురించి ఆలోచించి మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.